ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇవాళ బీఆర్ఎస్కు రాజీనామా చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో పట్ల అసంతృప్తికి గురైన కోనప్ప బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ బీఆర్ఎస్కు రాజీనామా చేసిన అనంతరం కోనేరు కోనప్ప కాంగ్రెస్లో చేరనున్నారని సమాచారం కాగా, గత ఎన్నికల్లో సిర్పూర్ నుంచి కోనప్పపై ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. అయితే ఇక్కడి నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన పాల్వాయి హరీష్ బాబు 3,000 ఓట్ల తేడాతో కోనప్పపై విజయం సాధించారు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇవాళ బీఆర్ఎస్కు రాజీనామా చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో పట్ల అసంతృప్తికి గురైన కోనప్ప బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ బీఆర్ఎస్కు రాజీనామా చేసిన అనంతరం కోనేరు కోనప్ప కాంగ్రెస్లో చేరనున్నారని సమాచారం కాగా, గత ఎన్నికల్లో సిర్పూర్ నుంచి కోనప్పపై ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. అయితే ఇక్కడి నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన పాల్వాయి హరీష్ బాబు 3,000 ఓట్ల తేడాతో కోనప్పపై విజయం సాధించారు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇవాళ బీఆర్ఎస్కు రాజీనామా చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో పట్ల అసంతృప్తికి గురైన కోనప్ప బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ బీఆర్ఎస్కు రాజీనామా చేసిన అనంతరం కోనేరు కోనప్ప కాంగ్రెస్లో చేరనున్నారని సమాచారం కాగా, గత ఎన్నికల్లో సిర్పూర్ నుంచి కోనప్పపై ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. అయితే ఇక్కడి నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన పాల్వాయి హరీష్ బాబు 3,000 ఓట్ల తేడాతో కోనప్పపై విజయం సాధించారు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇవాళ బీఆర్ఎస్కు రాజీనామా చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో పట్ల అసంతృప్తికి గురైన కోనప్ప బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ బీఆర్ఎస్కు రాజీనామా చేసిన అనంతరం కోనేరు కోనప్ప కాంగ్రెస్లో చేరనున్నారని సమాచారం కాగా, గత ఎన్నికల్లో సిర్పూర్ నుంచి కోనప్పపై ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. అయితే ఇక్కడి నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన పాల్వాయి హరీష్ బాబు 3,000 ఓట్ల తేడాతో కోనప్పపై విజయం సాధించారు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇవాళ బీఆర్ఎస్కు రాజీనామా చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో పట్ల అసంతృప్తికి గురైన కోనప్ప బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ బీఆర్ఎస్కు రాజీనామా చేసిన అనంతరం కోనేరు కోనప్ప కాంగ్రెస్లో చేరనున్నారని సమాచారం కాగా, గత ఎన్నికల్లో సిర్పూర్ నుంచి కోనప్పపై